మొన్న పావని చీరకు బూటా వర్క్ చేశావే, ఇది అలాంటిది కాదు. దీన్ని డిజైనింగ్ అంటారు. హారిక అందులో ఆరితేరిపోయింది. అలాంటి పెద్ద పెద్ద విషయాలు నీకు తెలియవు. దానికి చాలా నైపుణ్యం కావాలి. అవునమ్మా, అందుకు నువ్వు వసుకు థ్యాంక్స్ చెప్పాలి. వసుకా? తనే కదా ఈ వర్క్ చేసింది. వసు వర్క్ చేయడం ఏంటి? అదే వదినా, రాత్రి హారిక వర్క్ చేస్తుంటే వచ్చి పక్కనే ఉండి సాయం చేసింది అని అంటున్నాడు. అవునత్తయ్య, హారికకి హెల్ప్ చేశాను. అందుకు వసుకి థ్యాంక్స్ చెప్పాలని ఆయన అన్నారత్తయ్య, అంతే. సాయానికి థ్యాంక్స్ చెప్పొచ్చు, కానీ చేసిన వర్క్కి, ఈ డిజైనింగ్కి ఇంకా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి హారికకి. తనకు ఈ చీరలో కనిపించాలి. అందరూ రెడీగా ఉండండి. పెద్దోడా, మీ అమ్మ దగ్గర అలా నోరు జారావు? అంటే వర్క్ చేసింది వసునే కదే. చేసింది నేనే అయినా అత్తయ్యకి తెలియకూడదు బావగారు. కానీ అమ్మ నేను హారిక దగ్గర నేర్చుకోమని తక్కువ చేసింది కదమ్మా. ఏం పర్వాలేదు బావగారు, హారికని గండం నుంచి గట్టెక్కించాలనుకున్నాను. ఇప్పుడు అత్తయ్య హ్యాపీ, హారిక హ్యాపీ. కానీ వర్క్ చేసింది నువ్వేనని అత్తయ్యకి తెలిస్తే బావుండేది వసు. అవసరం లేదక్కా, తెలుసో తెలియకో హారిక ఇందులో ఇరుక్కుపోయింది. సాయం చేయమని అడిగింది, చేశానంతే. అమ్మ పొగడతలని నీకే చెందాలి వసు. హారిక అని పొగిడినా నన్ను పొగిడినా ఒకటే బావగారు. పావని అక్క, నేను, హారిక ముగ్గురం ఒకటే. నీది చాలా మంచి మనసు వసు. కాదక్కా, ఇంత మంచి వాళ్ల మధ్య నేనున్నాను. నేను కూడా ఏదోటి అనకపోతే బాగోదు. మీ అత్తయ్య పొగడిపోతేనే నేను నిన్ను పొగుడుతాను వసు. నువ్వు చాలా గ్రేట్. నీకెంతో టాలెంట్ ఉంది, గొప్ప ఆర్ట్ ఉంది నీలో. ఆర్ట్ మాత్రమే కాదే, హార్ట్ కూడా ఉంది. అవునవును, అది కూడా ఉంది. అమ్మ వసు, నిన్నెంత పొగిడినా తక్కువే అమ్మా. పర్వాలేదులే బావగారు, డిజైన్ చేసింది నేనని మాత్రం నోరు జారకండి ప్లీజ్. మా అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు పెట్టకండి. హారిక, 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 హారిక. హారిక లే, హారిక లే. అబ్బా ఏంటి అగ్గిల్? అమ్మ పిలుస్తుంది, లే హారిక. ఏంటో వెళ్ళి చూడు. నన్ను కాదు, నిన్నే పిలుస్తుంది, లే. అబ్బా సారీ ఇచ్చేసాం కదా, ఇంకేంటి? డోర్ ఓపెన్ చేయి, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. నిజంగా ఇది శుభోదయమే. ఎంత బాగా చీరను డిజైన్ చేశావు. నీ చేతి వేళ్లల్లో ఏదో మహిముంది. అవునమ్మా, అవి చేతులు కావు, కత్తులు. అవి వేళ్ళు కాదు, సూదులు. అదేంటి అఖిల్ అలా అంటున్నావు? ఆ చేతులే కదా నీ చీరను చించి పడేశాయి. అంటే అమ్మా,
చీరను కత్తిరించి కుట్టేది కత్తెరలు సూదులే కదా. నా కోడలి చేతుల్ని వేళ్లను కత్తులు కటారాలతో పోలుస్తావా? తన చేతుల్లో ఎంతో నైపుణ్యం ఉంది. తనకింత టాలెంట్ ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు అఖిల్? నాకు కూడా నిన్న రాత్రే తెలిసిందమ్మా. రాత్రికి రాత్రే మ్యాజిక్ చేసావు కదా హారిక. ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారు అత్తయ్య. బా, అది నీ వల్లేనమ్మా. అది నీ అపోహమ్మా. ఏంటకిల్ అంటున్నావు? యూర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అమ్మా, బ్యూటిఫుల్. మీరు అమేజింగ్. నన్ను కాదు, హారికను పొగుడు. రాత్రంతా పొగుడుతూనే ఉన్నానమ్మా. ఏంటి హారిక ఆవలిస్తున్నావు? నైట్ అంతా వర్క్ చేశాను అత్తయ్య. ఇందాకే పడుకున్నాను. అవునమ్మా, చాలా కష్టపడిపోయింది పాపం. అవునా? ఇంకో అరగంట పడుకుని లేచి స్నానం చేసిరా అమ్మా, పూజ చేద్దాం. అమ్మా, అరగంట పడుకోవాలా? ఏదో హాఫ్ డే పడుకోమన్నట్టు చెప్పెళ్ళింది. మొత్తానికి అమ్మ దగ్గర మార్కులు కొట్టేశావు కదా. దట్ ఈస్ హారిక. వదిన పేరును కొట్టేయడానికి సిగ్గుగా లేదు? ఏంటిప్పుడు? ఆ చీర డిజైన్ చేసింది మీ వదినే అని చెప్పాలనుకుంటున్నావా? ఒకరి టాలెంట్ ని వాడుకోవడం తప్పు అంటున్నాను. ఏం కాదు, ఏదో ఒక రోజు నేను కూడా సెల్ఫ్ గా ప్రూవ్ చేసుకుంటాను. ఎన్ని చీరలు తగలేసి నిన్ను ఏంటండి అలా చూస్తున్నారు? కొత్తగా కనిపిస్తున్నారండి. కొత్తగానా? కార్తీక మాసం కాబట్టి పొద్దున్నే తలస్నానం చేశాను. ఇందులో కొత్త ఉంది? నేను చెప్తుంది పైకి కనిపించే మీ ఆకారం గురించి కాదు, లోపల దాగున్న మీ సంస్కారం గురించి. నా మనసులోకి ఈయనెప్పుడు తొంగి చూశారు? మీరొచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను. మీరొచ్చిన కొత్తల్లో ఈ ఇంటిని చక్కగా అలంకరించడం చూశాను. తర్వాత పిల్లల్ని రెడీ చేసే విధానం చూశాను. ఆ తర్వాత మీరు పాడడం చూశాను. ఈవెంట్లో నాకు హెల్ప్ చేశారు, ఇంటి పనిలో సాయం చేస్తారు. ఇందాక హారికకి తోడుగా ఉన్నారు. మీరు మల్టీ టాలెంటెడ్ అండి. మీరు నన్ను ఎక్కువగా పొగుడుతున్నారు. ఇవన్నీ చాలా మంది ఆడవాళ్లు చేసే పనులే. చేస్తారు, కానీ అందరికీ నచ్చేలా చేయడం కొందరికే సాధ్యం. కానీ అరుదైన పనితనం మీది. అందులో గొప్పే ఉందండి. మీలో ఉన్న అసలు గొప్ప విషయం చెప్పనా? మీ క్రెడిట్ ఇంకొకరు తీసుకున్నా ఆ త్యాగాన్ని కూడా మీరు ఆనందంగా స్వీకరిస్తారు. మీకు రావాల్సిన పొగడ్తలు, అభినందనలు మరొకరికి చెందిన ఈర్ష్యపడరు. అంత గొప్ప వ్యక్తిత్వం మీది. మీరు నా గురించి ఎక్కువగా చెప్తున్నారు. లేదండి, మీలో అనంత శక్తులున్నాయి, కానీ అనుకోతూ ఉంటారు. అదందరికీ సాధ్యం కాదు. మా ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారండి.
నేనేం స్పెషల్ కాదు. చూసారా, మీ గొప్పతనాన్ని మీ ఆడవాళ్ళందరికీ ఆపాదిస్తున్నారు. ఇంత మంచి మనసు ఎవరికి ఉంటుంది? ఈ రోజు మీకు ఏమైందండి? ఏమేమో మాట్లాడుతున్నారు. ఆహ్, మీ విషయంలో అంతా హ్యాపీగా ఉన్నా ఒక విషయంలో బాధగా ఉందండి. ఆ, ఏ విషయం అండి? అది మీ తప్పు కాదు, నా తప్పే. మీరు తప్పు చేయడం ఏంటండి? బన్నీ నాకు దగ్గరైనంతగా అను, కీర్తిలు మీకు దగ్గర కాలేకపోతున్నారు. అది మీ తప్పెలా అవుతుందండి? వాళ్ళు నన్ను దగ్గర చేసుకోకపోవడం నా తప్పే. మీ గొప్పని మీ గొప్ప అని చెప్పుకోరు. మీది కాని తప్పుని మీ తప్పుగా మీద వేసుకుంటారు. అను, కీర్తిలకి దగ్గర కావడానికి మీరు ఎంతగా ప్రయత్నిస్తున్నారో నాకు తెలుసు. కానీ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు చిన్న పిల్లలండి. ఏం తెలుస్తుంది పాపం. ఒక తండ్రిగా నేను వాళ్ళకి చెప్పాలి. మీరు తల్లి అని వాళ్ళతో అంగీకరింపచేయాలి. ఆ బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తించలేదు అనిపిస్తుంది. లేదండి, చిన్నపిల్లలకు కల్లా కపటం ఉండదు. మనసుకి నచ్చిందే చేస్తారు. వీలైనంత తొందరగా వాళ్ళకి నేను నచ్చుతాను. అలా జరగాలని కోరుకుంటున్నానండి. ఏ విషయంలోనూ మీరు బాధపడకూడదని ఆశపడుతున్నాను. ఎందుకో తెలీదు, మీకు అన్యాయం జరుగుతుంది అంటే నాకు బాధగా ఉంటుంది. బేసిక్గా ఎవరు బాధపడినా నేను చూడలేను. అలాంటిది నా అనుకునేవారు మీరు. మీరు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. మీరేమనుకుంటున్నారు? ఆ, నిజం చెప్పమంటారా? నిజమే చెప్పండి. ఎప్పుడు తక్కువగా మాట్లాడే మీరు ఆ, ఇప్పుడు మాట్లాడుతుంటే ఎక్కువ అనిపిస్తుందా? వినడానికి బాగుంది. ఇలాగే మాట్లాడుతూ ఉంటారేమోనని. భయంగా ఉందా? ఏదైనా పని మీద వచ్చారా?
ఈ కార్తీక మాసం ఏమిటో ఈ వ్రతం ఏమిటో ఏమీ అర్థం కావటం లేదు. ఎన్ని పూజలు చేస్తే మాత్రం దేవుడు నాకు మళ్ళీ పెళ్లి చేస్తాడా ఏమిటి? కాఫీ కూడా ఇవ్వకుండా ఖాళీగా ఉన్నానని చెప్పి పూజకు రమ్మన్నారు. వసు, లేపు. ఏంటొదినా అలా నీరసంగా ఉన్నావు? రాత్రంతా నిద్ర లేదొదినా. అదేంటి, హారికతో పాటు నువ్వు కూడా మేల్కున్నావా? నీ చీర కోసమే వదినా. కళ్ళల్లో ఒత్తులు వెలిగే. నీకేం తెలుసులే. అవునొదినా, మన ఇంట్లో ఆనందంగా కార్తీక దీపాలు వెలిగాయి. అది నిజమే వదినా. లేదంటే అఖండ దీపం వెలిగేది. సరే, ఇప్పుడు తీర్థం తీసుకున్నారు కదా, సాయంత్రం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకండి. ఎందుకొదినా? ఈరోజు అందరం ఉపవాసం ఉంటున్నాం. అమ్మా, ఉపవాసమా? ఫాస్టింగ్ హారిక. ఈవినింగ్ వరకు ఏమీ తినకూడదు. అసలు ఇంట్లో పొయ్యి కూడా వెలిగించకూడదు. అయ్యో హారిక, లే లే. మీరు మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా ఈరోజు ఉపవాసం ఉంటారు. సాయంత్రం వ్రతదీక్ష ముగించిన తర్వాత అందరం ప్రసాదం తిందాం. అమ్మయ్యా, మొగుడు లేకపోవడం వల్ల మొదటిసారి ఒక ఉపయోగం కలిగింది. ఉపవాసం ఉండి కడుపు మార్చుకునే పరిస్థితే లేదు. వదినా, నువ్వు కూడా ఉపవాసం ఉండాలి. నేనెందుకొదినా? నాకు తాడు పేడు ఏమీ లేదు కదా. ఈరోజు ఉపవాసం ఉంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందొదినా. అంత పుణ్యం వస్తుంది. స్వర్గలోక ప్రాప్తమా? చచ్చిపోమంటుందా ఏంటొదినా? సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఎలా ఉండాలిరా దేవుడా? జ్యూస్లవి తాగొచ్చా అత్తయ్య? పోనీ ఫ్రూట్స్ తినొచ్చా? వాటిని కూడా తాగకూడదు హారిక. మీ దుంపతేక, ఈ విషయం ఇప్పుడా చెప్పేది? నిన్న చెప్పుంటే రాత్రి పీకల దాకా తినేదానిగా. ఇప్పుడు సాయంత్రం దాకా ఎలా ఉండాలో? ఇప్పుడే ఆకలేస్తోంది.